గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. అయితే ప్రభు ప్రతి వానికి ఏ స్థితి నియమించనో, దేవుడు ప్రతి వానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. పౌలు భక్తుడికి చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఎవరిని ఏ స్థితిలో పిలుచుకుంటాడో ఆ స్థితిలోనే దేవుడు వారిని వాడుకుంటాడు, ఉపయోగించుకుంటాడని ఇక్కడ చెప్తున్నది ఈ యొక్క వాక్య సత్యం. గమనించండి, కొన్నిసార్లు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి మనకు నచ్చదు. నేను ఇంకా ఈ స్థితిలోనే ఉన్నానేటి, నేను ఇంకా ఇక్కడే ఉన్నానేటి, నేను ఇంకా ఎదగకుండా ఉన్నానేటి, నా చుట్టూ ఉన్న వారందరూ కూడా అభివృద్ధి పొందుతున్నారు, ఏంటి నేను ఇంకా ఈ స్థితిలోనే ఉన్నానని మనం ఒక్కోసారి బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు మన బలహీనత, మన యొక్క ఇబ్బందికరమైన పరిస్థితిని చూసి మనము ఆయన యొక్క ప్రణాళికలో లేని వారము లేక ఆయన సేవకు పనికిరాని వారమని దేవుడు ఎప్పుడూ కూడా ఎంచుకోడు. దేవుడు ఎంచుకునే విధానం మన టాలెంట్ని చూసి ఎంచుకోడు. ఆయన దేవునికి నచ్చినప్పుడు మనకి టాలెంట్ లేకపోయినా ఆయన తన ప్రతిభను మనకిచ్చి మనల్ని ఆయన సాధనాలుగా వాడుకుంటాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో మోషేని దేవుడు రాకుమారునిగా మహాబలవంతునిగా ఉన్నప్పుడు ఎన్నుకోలేదు. బలం పోయిన వృద్ధుడుగా రాజ్యాన్ని వదిలేసుకుని దేవుని కొరకు ఒక పేదవాడిగా ఆ యొక్క మిథ్యాను అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్న వాడిగా ఉన్నప్పుడు దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నేను ఎప్పుడు స్ట్రాంగ్, నేను ఎప్పుడు రిచ్, నేను ఎప్పుడు ఫిట్ ఫర్ ఎవ్రీథింగ్ అనుకున్నప్పుడు దేవుడు ఉపయోగించుకోడు. ఈ లోక సంబంధమైన ఫిజికల్ ఫిట్నెస్ని దేవుడు కోరుకోడు. నేను ఎప్పుడు దేవునిలో బలంగా ఉన్నానా, నేను ఎప్పుడు క్రీస్తులో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నానా అని మనము కాన్ఫిడెంట్గా ఉంటాము. అదే దేవునికి ఇష్టమైన సమయము, అదే దేవునికి ఇష్టమైన ఫిట్నెస్. ప్రతి గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఫిట్నెస్ ఉంటుంది. ఆ ఫిట్నెస్ సరిగ్గా లేకపోతే సచిన్ టెండూల్కర్ లాంటి వాడు కూడా ఆటల్లో ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఫిట్నెస్ని బట్టే బాగుంటారు. మన జీవితంలో ఒక క్రైస్తవునికి స్పిరిచువల్ ఫిట్నెస్ అనగా క్రీస్తులో మనము ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు దేవుడు ఇంకా 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 మనల్ని ఆయన బలపరిచి ఆయన సేవలో వాడుకుంటాడు. ఆ పరిస్థితుల్లో మనం పేదవారిగా ఉండొచ్చు, బలహీనులుగా ఉండొచ్చు, ఒంటరి వారిగా ఉండొచ్చు, ఏమీ పర్వాలేదు అంటున్నాడు ఇక్కడ పౌలు భక్తుడు. చూడండి, అయితే ప్రభు ప్రతి వానికి ఏ స్థితి నియమించానో. ఒంటరి వానిగా ఉన్నావా, ఏంటి నాకు పెళ్ళి అవ్వట్లేదు, పెళ్ళి అయినా సరే నా భర్త నా భార్య లేరు, నేను ఒక్కడిని అయిపోయాను, లేక నేను ఏకాకిని అయిపోయాను, దేశం కాని దేశంలో, ఊరు కాని ఊరిలో, నాన్న వారి మధ్య ఎవరి దగ్గర లేను, ఇప్పుడు ఏంటి నా పరిస్థితి ఎలాగైపోయింది అని అనుకుంటున్న వారందరితో ప్రభు చెప్తున్నాడు, నీకు ఆ స్థితి నియమించిన వాడిని నేనే, ఆ స్థితిలో నేను పెట్టిన వాడిని ఆ స్థితిలోనూ కూడా నేను ఘనునిగా వాడుకుంటానని గుర్తుపెట్టుకో. దేవుడు ప్రతి వానికి ఏ స్థితి యందు పిలిచినో ఆ స్థితి యందే నడుచుకొనవలెనో. అది 17వ వచనం. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 20వ వచనంలో, ప్రతి వాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెనను. చూడండి, 17లో మనం చూసాం, 20వ వచనంలో మనం చూసాం, మరలా 24వ వచనం అదే 7వ అధ్యాయంలో మొదటి కొరింథీ. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండు చాలంతే. పేదోడుగా ఉన్నావా, డబ్బున్నవాడుగా ఉన్నావా, ఒంటరోడుగా ఉన్నావా, అందరిలో ఉన్నావా, దట్స్ నాట్ ద మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఈజ్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ క్రైస్ట్. దేవునితో ఉన్నావా లేవా అంతే. ఒంటరిగా అడవిలో ఉన్నా, ఉన్న స్థితిలో ఉన్నా, అది కాదు దేవునికి కావాల్సింది. క్రీస్తుతో అంటుకట్టబడిన జీవితాన్ని దేవుడు హెచ్చుగా వాడుకుంటాడు. దావీదుని ఏ స్థితిలో వాడుకున్నాడు? అడవిలో గొర్రెలు కాసుకుంటున్నప్పుడు దేవుడు వాడుకున్నాడు. కానీ అడవిలో గొర్రెలు కాసుకున్నప్పుడు దేవుడు దావీదు ఎవరితో సహవాసం ఉన్నాడు? చక్కగా సితారాతో పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని సహవాసం ఉన్నప్పుడు ప్రత్యేకమైన అభిషేకం ఆయన మీదకు వచ్చి ఇశ్రాయేల్ని ఏలే 12 గోత్ర ప్రజలను ఏలే రాజుగా దేవుడు హెచ్చించలేదా?
వీళ్ళెవరిని కూడా రాకుమారులుగా ఉన్నప్పుడు, ఉన్న స్థితిలో ఉన్నప్పుడు దేవుడు పిలుచుకోలే. యేసు ప్రభు యొక్క శిష్యుల్లో కూడా ఎవరిని కూడా ఎలైట్ పీపుల్ని, అకాడమిక్ ఎక్సలెన్సీ బాగా చదువులున్న సౌల్ లాంటి వాళ్ళని, డాక్టర్ లోకా లాంటి వారిని దేవుడు ఏర్పరచుకోలే. చేపలు పట్టుకునే పేతుర్ని, వీళ్ళంతా కూడా జాలర్లు, వాళ్ళని ఏర్పరచుకున్నాడు. దీన్ని బట్టి చూస్తే నీ స్థుతిని బట్టి నువ్వు కృంగిపోవద్దు. నువ్వు నేను ఏ స్థితిలో ఉన్నా మనలను బలపరిచి వాడుకునేవాడని యేసయ్య, ఆయన దయగల చూపు మన మీద ఉంటే ధైర్యంగా ముందుకెళ్ళిపోవచ్చు. ఏ స్థితిలో ఉన్నా యేసయ్యతో కలిసి జీవిద్దాం, యేసయ్యతో చక్కటి సహవాసంలో ఉందాం, యేసయ్య యొక్క కృపలో, ఆయన మహిమైశ్వర్యంలో, యేసయ్య యొక్క ఆత్మతో ఘనమైన కార్యాలు చేద్దాం, యేసయ్యకి మహిమ తెద్దాం. మనం ప్రభు బాటలో నడిచి అనేకులు ప్రభు మార్గంలో నిత్య జీవంలో నడిపిద్దాం. దేవుడి వాక్యం మన జీవితం నెరవేర్చును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సంబంధించిన వాక్యం బట్టి వందనాలు. ప్రభువా, నేను ఒంటరిగా ఉన్నానేంటని బాధపడేవారు కొంతమంది, నేను విడవబడ్డాను, లేక నేను పేదదాన్ని, నేను పేదవాడిని, లేక నా కుటుంబం నెగ్లెక్ట్ చేయబడింది, లేక ఇన్ని కష్టాలు ఉన్నాను ఏంటి అని కృంగిపోతున్న వారందరితో నువ్వు ఈరోజు చెప్తున్నావు. నిన్ను ఆ స్థితిలో నేను పెట్టాను ఒక ఉద్దేశంతో, అదే స్థితిలో నేను వాడుకుంటాను. నువ్వు నాతో అంటుకట్టబడి సహవాసములు ఉండి చాలని ఈరోజు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నావు. ప్రతి ఒక్కరూ కూడా ఏ స్థితిలో ఉన్న విశ్వాసాన్ని కోల్పోకుండా నీతో బహుప్రీతికరంగా మేము జీవించి, నీతో సహవాసం కలిగి ఉండి, నీ తగిన సమయంలో నీ మహిమైశ్వర్యంతో మేము దీవింపబడి, హెచ్చింపబడి, నేను నీ సాధనాలుగా వాడబడి నీకు మహిమ తెచ్చేవారిగా మమ్మల్ని నడిపించి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము యేసుక్రీస్తు ప్రభు నామ మహిమార్థంగా ఈ లోకంలో మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.